ఇచ్చినా ఏ విషయాన్ని నాకు కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనన్నది దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నమస్కారం అందరికీ. తీసుకొని ముందుకు పోతాం. ఎన్నికల దాకానే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అట్లా వద్దు. పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య, వైద్య, ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు. ఈ బాధ్యతల నిర్వహణలో కొత్త పాలకవర్గం ఎంపికైనటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు. ఇంకా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలకవర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మా విప్పు కేశవేన్ రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి. నేను గౌరవ శాసనసభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానే మాట కూడా నేను మనవి చేస్తూ, ఎన్నికలకు ముందు హుస్నాబాద్ ప్రజలు ఏ విధంగానైతే అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో ఆ ఆశీర్వచనం, ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం. మౌలిక సదుపాయాల కల్పనలో మనం ముందుంటాం. అన్ని రకాలుగా అందరికంటే ముందుండే విధంగా మా యొక్క కొత్త టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం. సంబంధించి తర్వాత మన పట్టణంలో ఉన్న సమస్యలు ఏవైనా సరే మన ప్రభుత్వంలో ఉన్న పథకాలు అయినప్పటికీ తప్పకుండా అందరికీ అందేలా సరి అయిన లబ్ధిదారుల ఎంపిక విషయంలోనైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏవైతే కానీ అన్నిటికీ సంబంధించి, అలాగే మా గ్రూపులకు మెప్మాకు సంబంధించి కానీ, తర్వాత విద్య, వైద్యం అందుబాటులో మనకు పథకాలు నిధులు కూడా వస్తున్నాయి కాబట్టి హాస్పిటల్ అందుబాటులో ఉండి డాక్టర్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క అంశంలో నేను కృషి చేయాలంటే పెద్దలు మన గౌరవ మంత్రివర్యుల గారి దృష్టికి తీసుకెళ్తూ మన సమస్యలని కావాల్సిన బడ్జెట్కు సంబంధించి కూడా అన్నగారితో మాట్లాడుతూ మన సమస్యలను తీర్చే క్రమంలో నా వంతుగా చైర్పర్సన్గా నా వంతు పూర్తి స్థాయి బాధ్యత నిర్వహిస్తాను. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అట్లాగే మా టీం ఏదైతే నాతోటి కౌన్సిలర్సు, అలాగే ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి మన పట్టణ అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసుకోవడానికి అందరి సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో నేను 2 టర్ములై 3వ టర్ముల ఎన్నికైనందుకు నాకు అన్నగారు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిండు. అన్నగారు బాధ్యత అప్పచెప్పినట్టు నేను హుస్నాబాద్ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లతో పాటు నేను నా వంతు ఎంత సాధ్యమైన నాకు కొంచెం అనుభవం ఉన్నది. ఇంత పెద్ద అనుభవంతో కాకుండా కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళ సహకారాలు కూడా నేను తీసుకుంటూ చైర్పర్సన్ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి తోటి కౌన్సిలర్లకు కూడా అందరితో కలిసి పనిచేస్తానని ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పిన అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. హుస్నాబాద్ను అభివృద్ధి దిశలో తీసుకెళ్లడమే గొప్ప. ఏది కానీ ఇప్పుడు ప్రజాపాలన ఉన్న అభివృద్ధి అన్ని పనులను ముందుకు తీసుకెళ్తాం. హుస్నాబాద్ను తలెత్తే విధంగానే ఇప్పటికే అన్న అభివృద్ధి దిశలో తీసుకెళ్ళిండు, ఇంకా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అలాగే పాలకవర్గం అంతా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈరోజు హుస్నాబాద్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి మరి మన గౌరవ శాసనసభ్యులు మరియు బీసీ రవాణా శాఖ మంత్రులు
పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆశీర్వచనంతో వారి ఆదేశానుసారంతో పాలకవర్గము మేము 16 మందిని కలిసి కూడా చైర్మన్ ఎన్నుకొని వైస్ చైర్మన్ ఎన్నుకొని మరి వారి ఆశీర్వచన బలంతో ఈ హుస్నాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుంచేందుకు మా వంతుగా ఈ పాలకవర్గంలో భాగస్వామ్యమైనమని ఇంకా డెవలప్ చేసుకునే కార్యక్రమాలు అన్నీ కూడా మంత్రివర్యులు సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు. అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు. వారందరికీ మరొకసారి మా